వచ్చేటప్పుడు మాట్లాడితే మేము అందరం ఉన్నాం సార్, మీరు ఒకసారి వేదిక వద్దకు రాగలరు. అరన్న ఇప్పుడు సూకర్లింగ గారిని మాట్లాడని చెప్పి కోరుతున్నాం. నమస్కారం. మనము తొందర ముగించుకుందాం, ఎందుకంటే మరియు మాజీ డిప్యూటీలకు మన పిలుపు మేరకు అట్లాంటప్పుడు 16 జీవో ముఖ్యంగా దీంట్లో అమలైనట్టయితే ఈ మిరుదొడ్డి తర్వాత దుబ్బాక మండలాలు ఆ తొగుట మండలం అన్ని కూడా సస్యశ్యామలమైతాయి. భూములు అయినా ఎక్కువ మన నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున మన ఉద్యమాన్ని ఉధృతం చేస్తేనే ప్రభుత్వం దిగొచ్చి మనకు ఈ నీళ్లను అందిస్తుంది. మా దుబ్బాకకు నీళ్లు ఇచ్చే వరకు, దుబ్బాకకు అన్ని కాల్వలలో నీళ్లు వచ్చే వరకు, దుబ్బాకకు మొత్తం కడుపు నిండినాకనే హైదరాబాద్కే తీసుకపో, నువ్వు నల్గొండకే తీసుకపో, నువ్వు మహబూబ్నగర్ తీసుకపో, నువ్వు ఆదిలాబాద్ తీసుకో, మాకు సంబంధం లేదు. ఫస్ట్ మా నీళ్లు మాకు రావాలి, మా నీళ్లు మాకు రావాలి. నష్టపోయినాము, మాకు నీళ్లు రావాలి అంతే. మాకు కెనాల్ పెద్ద కెనాల్ అయినాయి, ఇంకా 10% 15% బాకీ ఉన్నది. దానికి సంబంధించిన నీళ్లు ఇచ్చే వరకు మల్లన్న సాగర్లో ఇప్పుడు నడిచే పనులను మనం ఆపెట్టుకుంటాం, మనం ఏకైక చేయం. లేకపోతే ఈ గవర్నమెంట్ ఎవడు వినడు, ఎవడు పట్టించుకోడు. మాకు నీళ్ళు ఇచ్చినాక నువ్వు బయటకు తీసుకపో, అప్పటిదాకా నీ పనులు ఆఫ్ చేసి పెట్టు, గంతే. మనం ఇంకేమనద్దు. ఫస్ట్ మా కాలువలు తీరబోయి నువ్వు ఆ కాలువల తర్వాత తీసుకో. దాని 1000 కోట్లు నువ్వు రిలీజ్ అయిన ఫండ్స్, లక్షల కోట్లు పోతున్నాయి అంటుండ్రు, 1000 కోట్లు పోతున్నాయి మీరే అంటున్నారు. మాకు ఒక 50 కోట్లు 100 కోట్లు ఇస్తే మా కెనాల్ అన్నీ అయిపోతాయి. మాకు ఫస్ట్ మాకు ఇయ్యిండ్రు, మా పనులు చేసిన తర్వాత దుబ్బాకకు రావాల్సిన నీళ్లు వచ్చినాక నువ్వు ఎక్కడైనా తీసుకపోర్రు, ఇక మీరు ఎక్కడైనా తీసుకపోర్రు, ఇక నాకు సంబంధం లేదు. మాకు దుబ్బాక ఫస్ట్ పని చేయాలి, దుబ్బాక కెనాల్స్ నీళ్లు తీసుకురావాలి. అన్ని కాలువలు, అన్ని కుంటలు, అన్ని చెల్లు నిండిన తర్వాత ఇక నువ్వు ఎక్స్ట్రా టీఎంసీ ఎంతనైనా తీసుకోపో. నువ్వు రోజు 1 టీఎంసీ తెస్తావా, 2 టీఎంసీలు తెచ్చుకుంటావా, 3 తెచ్చుకుంటావా, మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఒకవేళ కాకపోతే నెక్స్ట్ మనం ఉద్యమం దాని మీదనే చేస్తాం. మనం ఇంకోటి అవసరం లేదు. మనం అక్కడ మల్లన్న సాగర్లో ఇప్పుడు జరిగే పనులు అప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నాను, ఏ ప్రభుత్వం నాకు సంబంధం లేదు. నాకు దుబ్బాకలు ఇల్లు కావాలి. అప్పటికంటే మీరు అంటుండొచ్చు, అప్పుడు మీరే పెట్టిండ్రు కదా, మీరే చేసిరు కదా, మేము పెట్టినాం, మేము మంచిగా పని చేయలేదని మళ్ళీ ఓడగొట్టి వాళ్ళని కూర్చోబెట్టింది. మరి ఇప్పుడు మేము మళ్ళీ మా దుబ్బాక నష్టపోయింది. మా దుబ్బాకకు నీళ్లు రావాలి, మా దుబ్బాక కాలువలు కావాలి, పంపులు కావాలి. నీళ్ళు వచ్చినాక ఫస్ట్ ఇవి చెయ్యిండ్రి పనులు. అదే పనులు మాదికి చేయమంటున్నావు అంతే, మేము ఏమంటలేము. అక్కడ మిషన్లు నడిపిస్తున్నావు, ఎక్స్కవేటర్స్ నడిపిస్తున్నావు, ట్రైన్లు నడిపిస్తున్నావు, పేమెంట్లు ఇస్తున్నావు. ఆ పేమెంట్, ఆ మిషన్లు ఏదైతే చేస్తున్నావో, ఆ సీసీ వర్క్ చేస్తున్నావో ఫస్ట్ మా దుబ్బాక కంప్లీట్ చేయి. నా పదవి కూడా త్యాగం చేస్తాం. మీ ప్రభుత్వం మా అపోజిషన్ ఉన్నది, మేము లేము, మా పార్టీ లేదని ఒకవేళ వాళ్ళు అంటే మేము పనులు చేస్తుంది రెడీ ఉన్నాం, కానీ మీ పార్టీ అడ్డం వస్తుందంటే కూడా నా పదవి తీసుకుంటే పక్కన పడేస్తాం. అంటే ఇది ఇంతకంటే గొప్పది ఇంకేముంటుంది చెప్పు. రైతులకు మొత్తం ఇంత పెద్ద ఎత్తున ఉన్న దాని మనకు వాల్యూ దీంట్లో